welcome back to my YouTube channel Chandana Shyam. So మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి నాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను శ్యామ్ బర్త్డే వ్లాగ్ ఈరోజు నేను ఏమేమి చేస్తాను శ్యామ్ బర్త్డే కోసం అనేది వ్లాగ్ అనమాట. సో డోంట్ మిస్ వాచ్ టిల్ ఎండ్. సో దానికంటే ముందు అయితే నేను శ్యామ్కి విష్ చేయాలి కదా. సో హ్యాపీ బర్త్డే బేబీ, హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ. సో ఈ వీడియో ఎందుకంత స్పెషల్ అంటే యూజువల్లీ శ్యామ్కి సర్ప్రైజెస్ అంటే అస్సలు నచ్చవు అండ్ ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమి గిఫ్ట్ కొన్నా ఏం సర్ప్రైజ్ ఇచ్చినా తిట్టడం తప్పితే నాకు వేరే అప్రిషియేషన్ ఏం దొరకదు అనమాట. సో యూజువల్లీ నేను బయటికి వెళ్ళి కేక్ తెద్దామని అనుకున్నాను, కానీ క్లైమేట్ చెప్పా కదా యూకేలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో వర్షం పడుతుంది ఈరోజు ఫుల్. నాని పిలుచుకొని అయితే నేను వెళ్ళి అంత సాహసం చేయలేను. సో అందుకే నా దగ్గర ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఏదైనా కేక్ చేద్దాము. సో శ్యామ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయడు కదా. యూజువల్లీ నేను ఏమన్నా ఆర్డర్ చేసిండా అని అనుకొని ఉంటాడు, లైక్ బర్త్డే గిఫ్ట్గా. నేను ఈసారి ఏం చేయలేదు. సో ఇలా కేక్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేసింటాడు. సో అందుకే నేను ఒక కేక్ బేక్ కాదు, ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టంట్ కేక్ ఎలా చేయొచ్చు అని నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ఇప్పుడు సపోజ్ ఎప్పుడైనా మీరు కేక్ ప్లాన్ చేసింటారు, అది ఆర్డర్ రాకపోయిందనుకో, సడన్గా మీరు కేక్ కట్ చేయాలంటే నేను ఇప్పుడు చూపించే కేక్ మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇంకెందుకు లెట్స్ గెట్ ఇంటు ద. మర్చిపోయా చెప్పడం, నేను ఇంకొకటి కూడా అనుకున్నాను. సో ఇలా కేక్ చేయడంతో పాటు ఒక బర్త్డే విషెస్ వీడియో చేద్దాము, సో దట్ అది గుర్తుండిపోతుంది. ఈ ఇయర్ చాలా స్పెషల్ శ్యామ్ బర్త్డే, ఎందుకంటే నాని ఉన్నాడు కదా. సో ఐ వాంట్ ఇట్ టు బీ వెరీ మెమొరబుల్. అండ్ ఆ వీడియోస్ చూసిన వెంటనే శ్యామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేను అనుకున్నాను. సో అందుకే నేను రిలేటివ్స్ అందరికీ, అంటే లైక్ శ్యామ్ వాళ్ళ మమ్మీ, బ్రదర్, నా సిస్టర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, మా అన్న వాళ్ళందరికీ చెప్పాను కాల్ చేసి ఇలా బర్త్డే విషెస్ వీడియో పంపిమని. సో నేను దాన్ని క్లబ్ చేసి శ్యామ్కి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ ఆ రియాక్షన్ వీడియో కూడా దీనిలోనే యాడ్ చేస్తాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. హ్యాపీ బర్త్డే బేబీ, ఐ లవ్ యూ. సో ఇప్పుడు నా దగ్గర న్యూటెల్లా క్రీమ్, హాట్ చాక్లెట్, హర్షీస్ సిరప్, బ్రెడ్ అండ్ బోర్బన్ బిస్కెట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ దాంతో కేక్ యాక్చువల్లీ శ్యామ్కి బ్రెడ్ విత్ గీ రోస్ట్ బ్రెడ్ విత్ న్యూటెల్లా క్రీమ్ అంటే చాలా ఇష్టం. సో నేను దాంతోనే కేక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బేకింగ్కి నా దగ్గర బేకింగ్కి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ లేవు, అదే చెప్పా కదా. నా దగ్గర ఏమున్నాయో దాంతోనే ఐ వాంట్ టు సర్ప్రైజ్ హిమ్. సో నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తోనే ఇప్పుడు దగ్గర బ్రెడ్ ఉంది, న్యూటెల్లా క్రీమ్ ఉంది. సో దాంతోనే కేక్ ఎలా చేయొచ్చు అని ఆలోచిస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ విల్ టర్న్ అని. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నా దగ్గర బ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇలా ఈ షేప్లో ఉన్నాయన్నమాట. సో నా కేక్ కూడా లైక్ మోస్ట్లీ హాఫ్ మూన్ షేప్ కేక్ వస్తుంది అనుకుంటాను. సో లెట్స్ సీ. ఇప్పుడైతే ఈ బ్రెడ్స్ని నేను ఫస్ట్ రోస్ట్ చేస్తున్నాను, సో దట్ ఇట్ విల్ గివ్ నైస్ ఫ్లేవర్ అనమాట న్యూటెల్లా క్రీమ్కి. ఆ ఫ్లేవర్ అంటే శ్యామ్కి చాలా ఇష్టం. సో ఫస్ట్ రోస్ట్ చేసేది. ఫస్ట్ అయితే ప్యాన్ ఆన్ చేసుకొని బ్రెడ్ వేసేసి గీ స్ప్రెడ్ చేసుకుంటున్నాము. అలా గీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 sides అది బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. అండ్ జాగ్రత్త, బ్రెడ్ అలా టర్న్ చేసేటప్పుడు చెయ్యి కాల్చుకుంటారు. సో అందుకే నేను అది యూజ్ చేస్తున్నాను అనమాట, సో దట్ కేర్ఫుల్గా ఉండొచ్చు అని. సో చిన్నప్పుడు బర్త్డే అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే బర్త్డే అంటే అదొక స్పెషల్ డే లాగానే ఫీల్ అవుతాను. యూజువల్లీ బర్త్డే అంటే కొత్త డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి కదా, కానీ శ్యామ్ ఎంత అంటే ఏమీ ఇష్టం ఉండదు అనమాట శ్యామ్కి. సో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అలా. మేమిద్దరం 2 different పర్సన్స్ విత్ ఐడియాస్ అనమాట. నాకు నచ్చినవి శ్యామ్కి అస్సలు నచ్చవు, శ్యామ్కి నచ్చేటివి నాకు నచ్చవు, అలా అనమాట. బట్ దట్స్ ఫైన్, అలా ఉంటేనే బాగుంటుంది అని అంటారు కదా. సో ఇక్కడైతే నేను ఒక 3 బ్రెడ్స్ తీసుకుంటున్నాను. 3 బ్రెడ్స్ని 2 sides బాగా రోస్ట్ చేసేసాను.
ఇంకా తర్వాత న్యూటెల్లా క్రీమ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఒక్కొక్క బ్రెడ్‌కి లేయర్ లాగా ఇప్పుడు నార్మల్‌గా అయితే కేక్‌ని బేక్ చేసేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసేసి పెడతారు కదా. మనకు బ్రెడ్ ఉంది కాబట్టి సో బ్రెడ్‌నే ఇలా లేయర్ లాగా తీసుకొని ఒక్కొక్క బ్రెడ్‌కి అలా నార్మల్‌గా చాక్లెట్ స్ప్రెడ్ ఎలా స్ప్రెడ్ చేస్తారో అలా స్ప్రెడ్ చేసుకొని ఇంకా అన్ని బ్రెడ్స్‌కి అలానే స్ప్రెడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ అయితే నా దగ్గర హాట్ చాక్లెట్ పౌడర్ ఉంది కదా, సో దాంతో నేను ప్లేట్ డెకోర్‌కి యూజ్ చేద్దామని చెప్పేసి ఒక స్పూన్ ఫుల్ హాట్ చాక్లెట్ పౌడర్ తీసుకొని టీ స్ట్రైనర్‌తో దాన్ని డెకరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఏదో ట్రై చేస్తున్నాను. దాని తర్వాత అది డెకరేట్ చేసిన తర్వాత హార్ట్ షేప్ డ్రా చేసేసి దాని మధ్యలో బ్రెడ్ పెడదాం అనుకున్నాను. దాని మధ్యలో బ్రెడ్ పెడితే ఏం కనిపించదని తెలుసు, కానీ అది ఏదో సాటిస్ఫాక్షన్ అనమాట. నా హార్ట్‌తో చేసిన కదా, సో అందుకు అలా పెడితే ఏదో సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. ఇంకా రెస్ట్ 4 సైడ్స్‌ని అదే క్రీమ్‌తో నేను స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. సో అది కేక్ లాగా కనిపించాలి అని చెప్పేసి. సో నాకది చేసేటప్పుడు గుర్తొచ్చిందనమాట. యూజువల్లీ ఎప్పుడైనా మేము కేక్స్ అంటే చాలా డిఫరెంట్ కేక్స్ ట్రై చేసేవాళ్ళం అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్‌కి లేదా చిన్న ఒక ఈవెంట్ కి కూడా కేక్ ఆర్డర్ చేసేవాళ్ళు. అప్పుడు కిట్ క్యాట్ కేక్ అని ఆర్డర్ చేసిండే శ్యాము. సో నా దగ్గర కిట్ క్యాట్స్ లేకపోయినా బోర్బన్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, దాంతో సేమ్ అలానే చేయొచ్చు కదా, కొంచెం ప్లెయిన్‌గా అనిపించిందనమాట కేక్ చూసిన తర్వాత. యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. శ్యామ్ వచ్చే టైం అయిపోయింది అని చెప్పి. సో నేను ఇలా బోర్బన్ బిస్కెట్స్‌తో లైక్ కిట్ క్యాట్ కేక్ లాగా ట్రై చేశాననమాట. సో ఎలా ఉంది? ఐ థింక్ ఇట్స్ టర్న్డ్ అవుట్ రియల్లీ గుడ్ అనమాట. నాకు ఈ కేక్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంకా తర్వాత కొంచెం ఈ మధ్య మాస్టర్ చెఫ్ ఎక్కువ చూస్తున్నామన్నమాట. కెనడా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్. సో అక్కడ ఊరికే ప్లేట్స్‌ని ఊరికే కాదు, ఒక పర్పస్‌కి డెకరేట్ చేస్తున్నారు. సో నేను అనుకున్నాను, సో ఇది ఇంకా ప్లెయిన్‌గా అనిపించింది, చాక్లెట్ సిరప్స్‌తో అలా డెకరేట్ చేద్దాము అని చెప్పేసి నేను ఇంకా చాక్లెట్ సిరప్‌తో కూడా డెకరేట్ చేశాను. పైన అదే చెప్పా కదా, డ్రై ఫ్రూట్స్ వేయాలనుకున్నాను, కానీ నేను హరీలో మర్చిపోయాను. తర్వాత అనిపించింది ఏదో మర్చిపోయాను అని చెప్పేసి, బట్ దెన్ దట్స్ ఓకే. కానీ ఇది బాగానే అనిపించింది. పైన నేమ్ ఎలా రాయాలో తెలియలేదు. సో నా దగ్గర స్టిక్కీ నోట్స్ ఉండే. సో స్టిక్కీ నోట్స్ తీసుకొని నేను పైన అలా నేమ్ అంటే లైక్ బర్త్డే విషెస్ చెప్పినట్టు అలా రాసాననమాట. ఎలా ఉంది నా కేక్? ప్లీజ్ లెట్ మీ నో. యాక్చువల్లీ నేను నా పాటికి నేను కేక్ చేస్తుంటే నాని ఏం చేస్తున్నాడో చూడండి. హలో, ఏం చేస్తున్నావు? ಏನ್ ಮಾಡ್ತಿದ್ಯಾ ನಾನಿ? ನೀನು ಬಿಸ್ಕೆಟ್ ತಿಂದಳು ನಾನಿಮ್ಮ. ಹಲೋ, ನೋ ಇಟ್ಸ್ ನಾಟ್ ಫಾರ್ ಯು. ఇట్స్ అ సర్ప్రైజ్ టైమ్. సో శ్యామ్ రాగానే అలా కూర్చున్నాడు సోఫా పైన. సో నేను వెళ్ళి కేక్ ఇచ్చాను అనమాట శ్యామ్కి. ఆ బిస్కెట్ కేక్ నన్ను కాస్త బిస్కెట్ చేసేసింది. బిస్కెట్ ఇవ్వగానే ఆ బిస్కెట్ అలా పడిపోయింది. బట్ దాట్స్ ఓకే. ఇది యాక్చువల్లీ ప్రీ బర్త్డే సెలబ్రేషన్ కేక్ అయిపోయిందనమాట. మేము వేరే ఊరికి వెళ్ళాలని అనుకున్నాము నెక్స్ట్ డే, అంటే రేపు శ్యామ్ బర్త్డే. నేను ఈరోజే సెలబ్రేట్ చేశాను. శ్యామ్కి కేక్ నచ్చింది యాక్చువల్లీ, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా తర్వాత మేము కేక్ కట్ చేసేసాము.
హ్యాపీ బర్త్డే బేబీ, ఐ లవ్ యూ సో మచ్. Hi Sham, many happy returns of the day. God bless you. Happy birthday to you, Sham. Hi Shama, wish you happy birthday to you. God bless you. Many more happy returns of the day, Mama. This birthday will be special to you. ಎದಕ್ಕಂದ್ರೆ ನಾನು ಈ ವರ್ಷ ನಿನ್ನ ಜೊತೆಗೆ ಇದ್ದಾನೆ. ಯುಕೆದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡು ಮಮ್ಮ ವಿತ್ ನಾನಿ ಜೊತೆಗೆ. ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಟು ಯು. Many more happy returns of the day, Mama. Enjoy your day with your family in a new place. All the best. Happy birthday to you, Shyam. Happy birthday, Mama. Happy birthday, Mama. Happy birthday, baby. I love you. Happy birthday, baby. Happy birthday. Sky. Happy birthday, baby. I love you. Happy birthday, Mama. Hi, Epi. Many more happy returns of the day. ఇంకా అదే అనమాట సర్ప్రైజింగ్ వీడియో. శ్యామ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ డే మేము అదే శ్యామ్ బర్త్డే రోజు మేము డర్బీకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఒక ఈవెంట్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి నాని ఎంత నాటి అయిపోయినాడు. అక్కడ హర్ట్ అవుతుందని తెలుసు, ఆయన కూడా దాని తల తీసుకొని ఇలా టప్ 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 అని కొట్టుకుంటున్నాడు. అండ్ అలా ఎంతసేపు చేశాడంటే వాళ్ళ డాడీ చేయి పెడితే హర్ట్ అవ్వాలంట, చేయి తీసేస్తున్నాడు. ఇంకా తర్వాత సరే మళ్ళీ వాడికి హర్ట్ అవుతుందని చెప్పి ఇలా ఎత్తుకొని వాడిని యూజువలీ మేము ఇనిషియల్ డేస్లో ఫస్ట్ 2 months ఇలా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు నాని సైలెంట్గా కూర్చున్నవాడు. ఓకే నానితో ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు అని ఒక ధైర్యం ఉండేది. ఇప్పుడు అస్సలు ఊరికే కూర్చోవట్లేదు. అండ్ చూడండి నాని నేను కెమెరా తీస్తే చాలా ఎలా చూస్తున్నాడు. ఇంకా తర్వాత ఇక్కడ యాక్చువల్లీ ఒక మూమెంట్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. శ్యామ్ అంటున్నా నాని హ్యాండ్స్ అంటే లైక్ వాక్ చేశాడనమాట 4 steps. కానీ తర్వాత మళ్ళీ వాడు ఇంకా వాక్ చేయలేదు. ఇంకా తర్వాత థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ శ్యామ్, హ్యాపీ బర్త్డే టు యూ. ಇನ್ನು ಕೇಕ್ ಕಟ್ ಮಾಡಿಲ್ಲ ಬಾ Akan is 1 more year than the last year. and he was 3 years back he was 32. Now how much is సో ఇలా జరిగిందనమాట శ్యామ్ బర్త్డే. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ రఘు బ్రో, విజయ్ బ్రో, ప్రదీప్ బ్రో, శిషాద్రి బ్రో, శైల, సౌమ్య, శ్వేత, థ్యాంక్ యూ సో మచ్. రాణి అక్క థ్యాంక్ యూ సో మచ్. శ్యామ్ బర్త్డేని ఇంత మెమొరబుల్గా సెలబ్రేట్ చేసినందుకు. ఐ లవ్ యూ గైస్ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇలా అన్నమాట అందరితో మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఇంకా తర్వాత డిన్నర్ తినేసి నెక్స్ట్ డే ఈవెంట్ ఉంది, అదే చెప్పాక కదా క్రికెట్ క్లబ్ ఈవెంట్ అనమాట. క్రికెట్ ఫ్యామిలీ క్లబ్ ఈవెంట్ ఏదో సంథింగ్ అది. సో ఇలా అందరూ ఒక 50 ఫ్యామిలీస్ వరకేమో వచ్చాయి. సో అందరూ ఇలా లేడీస్కి ఒక క్రికెట్ కండక్ట్ చేశారనమాట. వీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ డర్బీ టీమ్ ఎవరైతే ఇది కండక్ట్ చేశారో. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది, లైక్ ఒక రిఫ్రెషింగ్ మూమెంట్ లాగా అనిపించింది. ఇంకా తర్వాత ఫుడ్ తినేసి ఇలా కిడ్స్కి ఇలా టాటూస్ వేసారనమాట.
ఇప్పుడు వీక్షు చూపిస్తుంది చూడండి. వీక్షు హ్యాండ్ పైన ఎంత క్యూట్ ఉంది ఆ టాటూ. లుక్ ఎట్ దట్. చాలా మంచిగా అనిపించింది. తను వీక్షు, తను తనిషా. సో ఇలా కిడ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. నాని కూడా చాలా 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 ఎంజాయ్ చేశాడు. క్లైమేట్ అయితే ఏం బాగాలేదు రోజు. ఫుల్ చలి ఉంది, గాలి అంటే గాలి. కానీ ఒక 10 మినిట్స్ నాని ఇలా ఉంటే గ్రౌండ్లో వదిలిపెట్టాను ఆడుకోవడానికి. కోట్ అయితే అస్సలు తీయలేదు, ఎందుకంటే అంత చల్లగా ఉందన్నమాట. ఫుల్ గాలి వస్తుంది. ఆల్రెడీ నానికి కోల్డ్ ఉండే. సో చూడండి, ఇది క్యూట్గా పాకుతున్నాడు ఫుల్ గ్రౌండ్ మొత్తం. ఇంకా కాసేపు అలా ఆడుకున్న తర్వాత లేడీస్గానే ఒక క్రికెట్ ఈవెంట్ కండక్ట్ చేశారనమాట, ప్రాపర్ క్రికెట్. అండ్ చాలా మంచిగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలా గేమ్స్ ఆడడం. వీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. Mommy, where is mommy? సో నేను అక్కడ క్రికెట్ ఆడుతుంటే ఇంకా నాని అండ్ శ్యామ్ ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. తర్వాత ఈవెంట్ అయిపోయిన వెంటనే మేము స్టార్ట్ అయిపోయాము. బికాస్ నెక్స్ట్ డే శ్యామ్కి ఆఫీస్ ఉందని చెప్పి 8:15కి మా ట్రైన్ ఉండే. కానీ లైటింగ్ అస్సలు ఫెయిల్ అవ్వలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ 9:30కి చీకటి అవుతుంది. సో ఇలా జరిగిందనమాట శ్యామ్ బర్త్డే. And it was so good. That's it guys, that's it for the video. Hope you like this video. If you like this video, please do like, share and subscribe to my channel Chandana Sham. And inka elanti videos cheyalo, please let me know in the comment box so that I can film the videos for you. Thank you guys, bye bye, love you.